విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు 5 ఏళ్లు దాటింది. ఈ క్రమంలో మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం కోరింది. కేంద్రం సూచనలతో సీఎంపీ కోసం టెండర్ల ద్వారా కన్సల్టెన్సీ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎంపిక చేసింది. ఈ మేరకు సమగ్ర మొబిలిటీ ప్లాన్ రూపకల్పన కోసం సిస్ట్రా ఎంవీఏ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎంపిక చేసింది. ఈ సంస్థ విశాఖలో 84.47 లక్షలతో, విజయవాడలో 81.68 లక్షలతో ప్లాన్ రూపొందించనుంది. ఈ మేరకు ఆయా పనుల కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిధులను మంజూరు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో 2 మెట్రో రైళ్లు రానున్నాయి. విశాఖపట్నానికి సంబంధించి, విజయవాడకు సంబంధించి మెట్రో రైళ్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి ఒక విధంగా చెప్పాలంటే అనుమతి వచ్చిందని చెప్పొచ్చు దాదాపుగా. ఎందుకంటే ఇప్పటికే ఈ విజయవాడ విశాఖపట్నంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుండడం అయితేనేమి, తర్వాత పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుండడం, తర్వాత రాజధాని అయిన తర్వాత విజయవాడలో మరింతగా ఎక్కువగా ఈ ట్రాఫిక్ పెరిగిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో 5 సంవత్సరాల క్రితం దీనికి సంబంధించినటువంటి ఫైలు కదిలినా కూడాను ఆ తర్వాత దీనికి సంబంధించిన ఫైళ్లు ఏవైతే ఉన్నాయో మూలన పడినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు దీన్ని మళ్లీ కదపడంతో విజయవాడ విశాఖపట్నానికి సంబంధించి మెట్రో రైలు ఏర్పాటు చేసేందుకైతే ఒక ప్రణాళిక రూపొందుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కు సంబంధించినటువంటి ఒక నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. విశాఖపట్నానికి 84.47 లక్షలు, అలాగే విజయవాడకు 86.68 లక్షలు కూడా మంజూరు చేయడం జరిగింది. తర్వాత ఈ ప్లాన్ ఎంత అవుతుంది, ఏమి కదా, దానికి సంబంధించినటువంటి ఎస్టిమేట్ వీటన్నిటిని కూడా వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ స్థల సేకరణ అయితేనేమి, ఏ విధంగా ఎక్కడెక్కడైతే ఏ రూట్లో ఈ మెట్రో రైలు ఏర్పాటు చేయాలనే దాని మీద అయితే కనుక సర్వే చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొంతమేరకు అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గతంలో 5 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఒక ప్లాన్ అయితే ఉందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు పెరిగినటువంటి ట్రాఫిక్ దృష్ట్యా దాన్ని ఏమైనా పొడిగిస్తారా, లేకుంటే కనుక అదే ప్లాన్తో ముందుకెళ్తారా అనేది మటుకు చూడాల్సి ఉంది. ఇప్పుడు ఈ కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దీంట్లో దీనికి సంబంధించిన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖపట్నానికి, విజయవాడకు ఈ మెట్రో రైల్ అవసరత ఎంతో ఉందని చెప్పొచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చాలా బాగా దృష్టి పెట్టింది. తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంగా ఒత్తిడి చేసినటువంటి నేపథ్యంలో ఇది త్వరలో రూపుదాల్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.